పొమ్మనలేక పొగబెట్టేటటువంటి ధోరణి అమెరికా దగ్గర ఉంటుంది. పాకిస్తాన్తో అవసరం ఉన్నంతకాలం బాగా స్నేహం చేసింది, అవసరం తీరిన తర్వాత అల్లు డాష్ డాష్ కొడక తరహాలో దాన్నే ఉగ్రవాద ముద్రేసి ఆంక్షలు పెట్టింది. ఇరాన్ని ఇరాక్ మీద యుద్ధానికి వాడుకుంది, తన పని తీరిపోయాక ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఇజ్రాయెల్ని అలా వాడుకుని వదిలేస్తుందా? ఎందుకంటే ఒక షిప్ నిండా ఆయుధాలు పెట్టి నీకు పంపిస్తున్నానని ఫోటోలు పంపించి వీడియోలు పంపించి కరెక్ట్గా చివరి నిమిషంలో ఆపేసింది. అదేంటంటే ఈ ఆయుధాలు తీసుకెళ్ళి నువ్వు రఫా మీద దాడి చేస్తావు, దానికి ముస్లిం దేశాలు నన్ను అడ్డుకుంటున్నాయి అని చెప్పడం, అంటే ముస్లిం దేశాలని స్వాంతన చేకూర్చడం, ఆయుధాలు పెట్టి మరీ ఆపేసాను చూసారా అని చెప్పడం. అదే సందర్భంలో ఇప్పుడు మరి ఇజ్రాయెల్ ఏం చేయాలా? రఫా మీద దాడి ఆపేయాలా? అదైతే ఆగేటటువంటి ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఓ నివేదిక రిలీజ్ చేసింది. చాలా వరకు డ్రోన్లు 40% డ్రోన్లు ఇజ్రాయెల్ తనే నాశనం చేసుకుందని, అంటే ఇజ్రాయెల్ దగ్గర శక్తి లేదు బుర్ర లేదు అని చెప్పడం. తద్వారా అమెరికా క్రమంగా ఇజ్రాయెల్ పరువు తీసే ప్రయత్నం చేస్తోంది.